हिंदी को आपके हाथों तक लाने की जिम्मेदारी मेरी, मेरे साथ सीखने की जिम्मेदारी आपकी. భాష నేర్చుకోవాలి అంటే పాఠాలే కాదు, పట్టుదల, ప్రాక్టీస్, ఓపిక ఉండాలి. వీడియో చివరి వరకు చూడండి. ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయడం మర్చిపోకండి. మీరు లైక్ చేయడం వల్ల మీలా హిందీ నేర్చుకోవాలనుకునే మరికొంతమందికి వీడియో రీచ్ అవుతుంది. ఈ సిరీస్ లో మనం కాంప్లెక్స్ సెంటెన్సెస్ నేర్చుకుంటున్నాము. అంటే ఒక పని జరగాలి అంటే ఇంకొక పని జరగాల్సి ఉంటుంది. అంటే ఒకదాని మీద ఒకటి డిపెండెంట్ సెంటెన్సెస్ అన్నమాట. ఇవి నేర్చుకోవాలి అంటే ఫస్ట్ మనం సింపుల్ సెంటెన్స్ స్ట్రక్చర్స్ బాగా తెలుసుంటే ఇది ఈజీ అవుతుంది. ఒకసారి వర్తమాన్, భూత్, భవిష్యత్ కాలాల యొక్క సెంటెన్స్ స్ట్రక్చర్స్ కూడా నేర్చుకోండి. ఈ వీడియోలో మనం పార్ట్ 7 లో జిస్కా, ఉస్కా అనేటువంటి వర్డ్ తో నేర్చుకుంటున్నాము. జిస్కా అంటే ఎవరి యొక్క అయితే, కా అనే దానికి యొక్క, ఓఎఫ్, ఆఫ్ అనే మీనింగ్ ఉంది. సో మనం జనరల్ గా రాముని యొక్క పుస్తకం అనం కదా. రామ్ కీ కితాబ్, రాముని ఇల్లు, రాము కా ఘర్ అంటే రాముని యొక్క ఇల్లు అని అర్థం. సో ఇక్కడ కూడా యొక్క అనేటువంటి మీనింగ్ మీరు మనసులో పెట్టుకుని ఇది చదువుతూ ఉంటే దీని మీనింగ్ మీకు బాగా అర్థమవుతుంది. అక్కడ ఎవరి ఇల్లు ఉందో అతని పేరు రామ్. అక్కడ ఎవరి యొక్క ఇల్లు ఉందో అని గుర్తించుకోవాలి. వహా జిస్కా ఘర్ హై ఉస్కా నామ్ రామ్ హై. వహా జిస్కా ఘర్ హై, ఇక్కడ జిస్కా తీసేయండి. వహా ఘర్ హై, అక్కడ ఇల్లు ఉంది. వహా జిస్కా ఘర్ హై, అక్కడ ఎవరి ఇల్లు ఉందో. ఉస్కా నామ్ రామ్ హై. ఎవరి కుమారుడు విదేశాలకు వెళ్ళాడో అతను మనసు విచారంగా ఉంది. జిస్కా బేటా విదేశ్ గయా. బేటా విదేశ్ గయా ఒక సింపుల్ సెంటెన్స్. అంటే కుమారుడు విదేశాలకు వెళ్ళాడు. జిస్కా బేటా విదేశ్ గయా, ఎవరి యొక్క కుమారుడు విదేశాలకు వెళ్ళాడో. ఉస్కా మన్ ఉదాస్ హై, అతని మనసు విచారంగా ఉంది. ఎవరి పెన్ను విరిగిందో అతని పని ఆగిపోయింది. పెన్ను విరిగింది, కలం టూటా. జిస్కా కలం టూటా ఉస్కా కామ్ రుక్ గయా. జిస్కా కలం టూటా ఉస్కా కామ్ రుక్ గయా. ఎవరి భోజనం పడిపోయిందో అతను కొత్తగా వండాడు. భోజనం పడిపోయింది, ఖానా గిర్ గయా. ఇదొక సింపుల్ సెంటెన్స్. ఎవరి భోజనం పడిపోయిందో జిస్కా ఖానా గిర్ గయా. ఉస్నే నయా బనాయా. నయా బనాయా అనేది భూతకాలంలో ఉంది. తో ఉస్నే నయా బనాయా. నాతో పాటు వారలు చెప్పండి. ఎవరి పేరు రోహను అతను నా స్నేహితుడు. పేరు రోహన్, నాము రోహన్ హై. జిస్కా నామ్ రోహన్ హై వహ మేరా దోస్త్ హై. జిస్కా నామ్ రోహన్ హై వహ మేరా దోస్త్ హై. ఎవరి కల నెరవేరిందో అతను చాలా సంతోషంగా ఉన్నాడు. కల నెరవేరింది, సపనా పూరా హువా. జిస్కా సపనా పూరా హువా వహ బహుత్ ఖుష్ హై. ఎవరి బ్యాగ్ పోయిందో
అతను ఏడుస్తున్నాడు. బ్యాగ్ పోయింది. బ్యాగ్ ఖో గయా. జిస్కా బ్యాగ్ ఖో గయా. ఎవరి బ్యాగ్ పోయిందో. అతను ఏడుస్తున్నాడు. వహ రో రహా థా. ఎవరి ఫోన్ మోగుతుందో అతను తీసేసుకోండి. ఫోన్ మోగుతుంది. फोन बज रहा है. जिसका फोन बज रहा है वह ले लीजिए. वह ले लीजिए. అతను తీసేసుకోండి. ఎవరి మనసు నిర్మలంగా ఉంటుందో అతను అందరికీ ప్రియమైనవాడు అవుతాడు. మనసు నిర్మలంగా ఉంటుంది. మన్ సాఫ్ హోతా హై. ఎవరి మనసు నిర్మలంగా ఉంటుందో. జిస్కా మన్ సాఫ్ హోతా హై వహ సబ్కా ప్యారా హోతా హై. వహ సబ్కా ప్యారా హోతా హై. ఎవరి స్నేహితుడు నిజమైన వాడో అతని జీవితం ఆనందంగా ఉంటుంది. జిస్కా దోస్త్ సచ్చా హోతా హై. ఇందులో మెయిన్ సెంటెన్స్ ఏంటి? దోస్త్ సచ్చా హోతా హై. ఉస్కా జీవన్ సుఖీ హోతా హై. ఉస్కా జీవన్ సుఖీ హోతా హై. ఎవరి పరిస్థితి బాగాలేదో అంటే ఎవరి యొక్క పరిస్థితి బాగాలేదో అతనికి సహాయం చేయాలి. జిస్కా హాల్ అచ్చా నహీ హై ఉస్కి మదత్ కర్నీ చాహియే. మదత్ అనేది స్త్రీలింగ శబ్దము. ఉస్కి మదత్ కర్నీ చాహియే. ఎవరి చెయ్యి విరిగిందో అతనికి విశ్రాంతి అవసరం ఉంది. జిస్కా హాత్ టూటా ఉసే ఆరాం చాహియే. జిస్కా హాత్ టూటా ఉసే ఆరాం చాహియే. ఎవరి హృదయం స్వచ్ఛంగా ఉందో అతనికి శత్రువులు లేరు. హృదయం స్వచ్ఛంగా ఉంది. దిల్ సాఫ్ హై. ఇదొక సింపుల్ సెంటెన్స్. జిస్కా దిల్ సాఫ్ హై ఉస్కా కోయి దుష్మన్ నహీ. ఉస్కా కోయి దుష్మన్ నహీ. ఎవరి ఇల్లు కాలిపోయిందో అతను రోడ్డుపై ఉన్నాడు. ఇల్లు కాలిపోయింది. ఘర్ జల్ గయా. జిస్కా ఘర్ జల్ గయా వహ సడక్ పర్ హై. వహ సడక్ పర్ హై. ఎవరి పేరు చెప్పాము అతనే వచ్చాడు. పేరు చెప్పాము. నామ్ లియా. నామ్ లియా ఆ నామ్ బోలా. जिसका नाम लिया वही आ गया. वही అతనే. ఎవరి పని పూర్తి కాలేదో అతను త్వరగా చేయాలి. పని పూర్తి కాలేదు అంటే ఇన్కంప్లీట్. काम अधूरा है. जिसका काम अधूरा है वह जल्दी करे. जिसका काम अधूरा है वह जल्दी करे. ఎవరి అన్న డాక్టరో అతను గర్వంగా ఉన్నాడు. जिसका भाई डॉक्टर है वह बहुत गर्वित है. అన్న డాక్టర్. भाई डॉक्टर है. जिसका भाई डॉक्टर है वह बहुत गर्वित है. ఎవరి యొక్క పెన్ను తీసుకున్నాను అంటే ఎవరి యొక్క పెన్ను తీసుకున్నాను అతను కోపంగా ఉన్నాడు. పెన్ మేనే లియా. పెన్ను నేను తీసుకున్నాను. జిస్కా పెన్ మేనే లియా వహ నారాజ్ హో గయా. వహ నారాజ్ హో గయా. నాతో పాటు ఓరల్ చెప్పండి. ఎవరి బిడ్డ అనారోగ్యంగా ఉన్నాడో అతను పాఠశాలకు రాలేదు.
బిడ్డ అనారోగ్యంగా ఉన్నాడు. బచ్చా బీమార్ హై. जिसका बच्चा बीमार है वह स्कूल नहीं आया. ఎవరి పేరు పై భాగంలో ఉందో అతను బహుమతి గెలిచాడు. అంటే పేరు అందరికన్నా ముందు ఉంది. नाम सबसे ऊपर था, उसने इनाम जीता. जिसका नाम सबसे ऊपर था उसने इनाम जीता. ఎవరి బ్యాగ్ కొత్తదో అదే నాది. జిస్కా బ్యాగ్ నయా హై. ఎవరి యొక్క బ్యాగ్ కొత్తదో అదే నాది. జిస్కా బ్యాగ్ నయా హై వహీ మేరా హై. ఎవరి మొబైల్ పడిపోయిందో అతను తీసుకున్నాడు. మొబైల్ పడిపోయింది. మొబైల్ గిరి గయా. సింపుల్ సెంటెన్స్. जिसका मोबाइल गिर गया उसने उठा लिया. ఉఠానా అంటే లిఫ్ట్ చేయడం కదా, పిక్ చేయడం. ఎవరి స్నేహితుడు విదేశాలకు వెళ్ళాడో అతను బాధగా ఉన్నాడు. స్నేహితుడు విదేశాలకు వెళ్ళాడు. దోస్త్ విదేశ్ గయా. జిస్కా దోస్త్ విదేశ్ గయా వహ ఉదాస్ హై. ఎవరికి కష్టకాలం వస్తుందో అతని నిజమైన స్వభావం బయటపడుతుంది. బురా వక్త్ ఆతా హై. జిస్కా బురా వక్త్ ఆతా హై ఉస్కా అస్లీ చెహరా దిఖ్తా హై. ఎవరి మనసు బాధగా ఉందో అతనికి ధైర్యం చెప్పాలి. మనసు బాధగా ఉంది. మన్ దుఃఖీ హై. जिसका मन दुखी है उसे सांत्वना चाहिए. అతనికి ధైర్యం చెప్పాలి. ఎవరి పని మంచిదో అతనిని ప్రశంసిస్తారు. जिसका काम अच्छा होता है उसकी तारीफ होती है. ఉస్కి అన్నాము అంటే తరువాత పదం స్త్రీలింగ శబ్దం అని గుర్తించండి. ఎవరి పేరు బోర్డు మీద ఉందో అంటే పేరు బోర్డు మీద ఉంది. నామ్ బోర్డు పర్ హై. జిస్కా నామ్ బోర్డు పర్ హై ఉసే పురస్కార్ మిలేగా. ఉసే పురస్కార్ మిలేగా. నాతో పాటు వారలు చెప్పండి. ఎవరి ఇల్లు పెద్దదో అతనే అతిథులను పిలుస్తాడు. ఇల్లు పెద్దది. ఘర్ బడా హై. సింపుల్ సెంటెన్స్ కదా. జిస్కా ఘర్ బడా హై వహీ మెహమాన్ కో బులాతా హై. వహీ అతనే మెహమాన్ అతిథులను పిలుస్తాడు. ఎవరి బట్ట మురికిగా ఉందో దాన్ని ఉతకండి. బట్ట మురికిగా ఉంది. कपड़ा गंदा है. जिसका कपड़ा गंदा है उसे धो लो. దాన్ని ఉతకండి, ఉతికేయండి. ఎవరి స్వభావం మంచిదో అతనిని అందరూ ఇష్టపడతారు. స్వభావ్ అచ్చా హై. ఇదొక సింపుల్ సెంటెన్స్. జిస్కా స్వభావ్ అచ్చా హై ఉసే సబ్ పసంద్ కర్తే హై. అతనిని అందరూ ఇష్టపడతారు. ఎవరి ముఖం ప్రకాశిస్తోంది అతను సంతోషంగా ఉన్నాడు. జిస్కా చెహరా చమక్ రహా హై ప్రకాశిస్తోందో వహ ఖుష్ హై. వహ ఖుష్ హై. ఎవరి ప్రవర్తన మంచిదో అతనికి గౌరవం లభిస్తుంది. जिसका व्यवहार अच्छा है व्यवहार अच्छा है ప్రవర్తన మంచిది. जिसका व्यवहार अच्छा है वही सम्मान पाता है. ఎవరి తోట అందంగా ఉందో అతను ప్రతిరోజు నీరు పోస్తాడు. బగీచా సుందర్ హై. తోట అందంగా ఉంది.
जिसका बगीचा सुंदर है वह रोज पानी देता है। वह रोज पानी देता है। ఎవరికి ఎక్కువ జ్ఞానం ఉందో అతను అందరికీ మార్గనిర్దేశం చేస్తాడు। ज्ञान अधिक है, जिसका ज्ञान अधिक है वह सबका मार्गदर्शन करता है। ఎవరి హృదయం మృదువుగా ఉందో అతనే కరుణ గలవాడు। హృదయం మృదువుగా ఉంది, हृदय कोमल है। जिसका हृदय कोमल है वही दयालु होता है। ఎవరి కాలం బాగుందో అతను వినయంగా ఉండాలి। जिसका समय अच्छा चलता है वह विनम्र रहना चाहिए। जिसका समय अच्छा चलता है वह विनम्र रहना चाहिए। ఎవరి కల పెద్దదో అతను కష్టపడి పనిచేస్తాడు। जिसका स्वप्न बड़ा है, सपना बड़ा है, वह मेहनत करता है। ఎవరి కుటుంబం పెద్దదో అతనికి బాధ్యతలు కూడా ఎక్కువ। जिसका परिवार बड़ा है उसकी जिम्मेदारी भी ज्यादा है। कुटुंबम పెద్దది, परिवार बड़ा है। जिसका परिवार बड़ा है उसकी जिम्मेदारी भी ज्यादा है। ఎవరి మూడ్ బాగుంటుందో అతను అందరినీ సంతోషంగా ఉంచుతాడు। మూడ్ బాగుంటుంది, మూడ్ अच्छा होता है। जिसका मूड अच्छा होता है वह सबको खुश रखता है। ఎవరి పుట్టినరోజు ఈ రోజు ఉందో అతనికి శుభాకాంక్షలు తెలపండి। आज जिसका जन्मदिन है उसे बधाई दो। बधाई శుభాకాంక్షలు। ఎవరి ఇల్లు దూరంగా ఉందో అతను ముందుగా వెళ్ళాలి। जिसका घर दूर है वह पहले निकले। पहले निकले బయలుదేరండి అనేసి వస్తుంది। నాతో పాటు ఓరల్ చెప్తున్నారు కదా, అండ్ వీడియో లైక్ చేయడం మర్చిపోకండి। ఎవరి పేరు చెప్పలేదో అతను కోపపడ్డాడు। जिसका नाम नहीं लिया गया वह नाराज हुआ। जिसका नाम नहीं लिया गया वह नाराज हुआ। ఎవరి మనసు ప్రశాంతంగా ఉందో అతనే ఆనందంగా ఉన్నాడు। जिसका मन शांत है वही सुखी है। जिसका मन शांत है वही सुखी है। ఎవరి బాధ్యత పెద్దదో అతనికి గౌరవం కూడా ఎక్కువ। जिसका कर्तव्य बड़ा है उसका सम्मान भी बड़ा है। जिसका कर्तव्य बड़ा है उसका सम्मान भी बड़ा है। ఎవరి స్నేహితుడు నిజమైన వాడో అతని జీవితం విజయవంతం అవుతుంది। जिसका मित्र सच्चा है उसका जीवन सफल है। जिसका मित्र सच्चा है उसका जीवन सफल है। ఎవరి స్వభావం మంచిదో అతనికి సమాజంలో గౌరవం ఉంటుంది। जिसका चरित्र अच्छा है, कैरेक्टर అన్నట్టుగా, वही समाज में आदर पाता है, रेस्पेक्ट आदर। जिसका चरित्र अच्छा है वही समाज में आदर पाता है। ఎవరి తండ్రి రైతో అతను కష్ట విలువ తెలుసుకుంటాడు। అతను जिसका पिता किसान है वह मेहनत का मूल्य जानता है।
ఎవరి పేరు గుర్తులేదో అతనిని పిలవడం కష్టం. जिसका नाम याद नहीं उसे बुलाना मुश्किल है. ఎవరి లక్ష్యం ఎత్తుగా ఉందో అంటే ఎక్కువగా ఉందో పెద్దగా ఉందో అతను కష్టపడాలి. जिसका लक्ष्य ऊंचा है उसे मेहनत करनी पड़ती है. ఎవరి హృదయం విరిగిందో అతను అయినా నవ్వాడు. जिसका दिल टूटा उसने फिर भी मुस्कुराया. ఇలా మనం జిస్కా ఉస్కా దానితో 50 సెంటెన్సెస్ నేర్చుకున్నాము. నేను చెప్పేటప్పుడు మీరు కూడా ఓరల్ చెప్పండి. అండ్ అభి తక్ హమ్ साथ रहे तो जाते जाते वीडियो लाइक कीजिएगा. थैंक यू.